ఇది చాలా చాలా ఇంపార్టెంట్ వీడియో. స్టాక్ మార్కెట్లో బేసిక్స్, టెక్నికల్ అనాలిసిస్, ఫండమెంటల్ అనాలిసిస్ లేకపోతే ఇతర విషయాల గురించి చాలామంది ఎక్కువగా కష్టపడుతూ ఉంటారు లేదా తెలుసుకునే ప్రయత్నం చేస్తూ ఉంటారు. కానీ ఇది అర్థం చేసుకోవడం చాలా వరకు ఇంపార్టెంట్. ఇక్కడ మీరు ఈ వీడియోలో అసలు స్టాక్ మార్కెట్లో ఒక కంపెనీలో ఇన్వెస్ట్మెంట్ చేయడం ఎలా, లేకపోతే పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ ఎలా, అవి తెలుసుకునే ప్రాసెస్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు అనాలిసిస్ అనేది ఎక్కడ స్టార్ట్ అవుతుంది, స్ట్రాటజీస్ అనేది ఎలా ఉంటుంది, ఇది తెలుసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. జనరల్గా ఎస్పెషల్లీ స్టాక్ మార్కెట్లో కానీ ఏదైనా ఇన్వెస్ట్మెంట్స్లో కానీ ఎక్కడైనా కూడా కొన్ని స్టెప్స్ ఉంటాయి లేదా కొన్ని ప్రాసెస్లో ఉంటాయి. జనరల్గా మనం దీన్ని ఒక 5 భాగాలుగా డివైడ్ చేస్తే ఫస్ట్ న్యూస్, తర్వాత ఇన్ఫర్మేషన్, తర్వాత అనాలిసిస్, ఆ తర్వాత అడ్వైజ్ లేదా సెల్ఫ్ డెసిషన్ అనుకోండి, తర్వాత స్ట్రాటజీస్. మీరు డిఫరెంట్ న్యూసెస్ని మార్కెట్లో చూస్తారు. నేను ఇక్కడ సింపుల్గా మీకు అర్థం కావాలని చెప్పి చెప్తా ఉన్నాను. నెక్స్ట్ మీకు ఈవీ టెక్నాలజీ రాబోతూ ఉంది, ఈవీ బైక్స్ రాబోతున్నాయని చెప్పి కొన్ని న్యూసెస్ వస్తూ ఉంటాయి. హైడ్రోజన్ బేస్డ్ వెహికల్స్ రావచ్చు అని చెప్పి కొన్ని, లేకపోతే ఇంకొకటి న్యూసెస్ అనేవి వస్తాయి. ఇలా డిఫరెంట్ న్యూసెస్ అయితే వస్తుంటాయి. ఆ న్యూసెస్ని ఫిల్టర్ చేసుకోవాలి, చేసి ఆ తర్వాత నెక్స్ట్ ఎలక్ట్రా గ్రీన్ అని చెప్పి హైదరాబాద్ బేస్డ్ కంపెనీ ఈవీ రిలేటెడ్ స్కూటీస్, ఆటోస్ని స్టార్ట్ చేయబోతా ఉందని చెప్పి అదొక న్యూస్ వచ్చింది. అలానే ఓలా అని చెప్పి ఒక కంపెనీ మీకు ఈవీ రిలేటెడ్ బైక్స్ తీసుకుంటారని చెప్పి ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఇక్కడ ఇన్ఫర్మేషన్కి న్యూస్కి చిన్న ఫిల్టర్ డిఫరెన్స్ ఏంటంటే న్యూస్ అనేది డిఫరెంట్ వేలో ఉంటుంది, అదొక జస్ట్ ఒక న్యూస్ అనమాట, అంతే. ఇన్ఫర్మేషన్ అయితే ఇది కొద్దిగా ఫిల్టర్ అవుతుంది, న్యూస్ నుంచి ఫిల్టర్ అవుతుంది. రెండోది కొన్నిసార్లు ఇప్పుడు కంపెనీ సైడ్ నుంచి కూడా, లేకపోతే కొన్ని మేనేజ్మెంట్ సైడ్ నుంచి కూడా, లేకపోతే కొన్ని కీ పర్సన్స్ నుంచి కూడా కొంత వ్యాలిడ్ పాయింట్స్ వస్తాయి. దాన్ని మనం ఇన్ఫర్మేషన్ కింద మాట్లాడుకోవచ్చు లేదా ఇన్పుట్ కింద అనుకోవచ్చు. లైక్ ఇప్పుడు ఓలా మేనేజ్మెంట్ ఒక ఓలా రిలేటెడ్ బైక్స్ లాంచ్ చేయబోతా ఉంది తక్కువ కాస్ట్లో అని చెప్పి ఒక అది ఇన్ఫర్మేషన్ ఉంటుంది. లేకపోతే ఓలా కంపెనీలోకి పెద్ద మొత్తంలో ఇన్వెస్ట్మెంట్స్ రాబోతా ఉన్నాయి, అది ఇన్సైడ్ ఇన్ఫర్మేషన్ అవనియండి లేదా అవుట్ సైడ్ ఇన్ఫర్మేషన్ అవనియండి, అదొక ఇన్ఫర్మేషన్. సో న్యూస్ కాస్త ఇప్పుడు ఇన్ఫర్మేషన్లోకి వెళ్ళిపోయింది. ఆ తర్వాత ఓలా మేనేజ్మెంట్, ఎలక్ట్రా గ్రీన్ మేనేజ్మెంట్ లేకపోతే ఇంకో కంపెనీని స్టడీ చేస్తాం. మేనేజ్మెంట్ ఎలా ఉంది, ఫండింగ్ ఎలా ఉంది, వీళ్ళ ప్లానింగ్ ఎలా ఉంది, సేల్స్ ఎలా ఉండిపోతుంది, ఇవన్నీ కూడా మనం ఒక ప్రొజెక్షన్ చేస్తాం అనమాట. అది అనాలిసిస్ ప్రాసెస్. ఆ తర్వాత అడ్వైజ్ లేదా సెల్ఫ్ డెసిషన్. అడ్వైజ్ అంటే వేరే వాళ్ళకి మనం చెప్తాం, ఇలా ఓలా మనం తీసుకోవచ్చు, లేదా ఎలక్ట్రా గ్రీన్ కానీ లేకపోతే టీవీఎస్ మోటార్ కానీ హీరో మోటార్ కార్ప్ కానీ తీసుకోవచ్చు. అదేవిధంగా సేమ్ రీసెంట్ టైమ్స్లో మీకు యుద్ధం జరుగుతూ ఉంది, యుద్ధం సంబంధించి డిఫరెంట్ న్యూసెస్ వస్తాయి, పాజిటివ్ నెగిటివ్ మిక్స్డ్ న్యూసెస్ వస్తాయి. సో దాంట్లో కూడా అదే ప్రాసెస్. అలానే ఫార్మా రిలేటెడ్ కూడా అదే ప్రాసెస్. న్యూస్, ఇన్ఫర్మేషన్, అనాలిసిస్ తర్వాత అడ్వైజ్ వస్తుంది. అయితే ఈ ప్రాసెస్లో ఇవన్నీ అయిన తర్వాత అడ్వైజ్ అనేది వేరే వ్యక్తికి మనం ఇవ్వచ్చు, లేదా సెల్ఫ్ డెసిషన్ అనమాట. ఇప్పుడు నేను ఓన్గా ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాను, అప్పుడు సెల్ఫ్ డెసిషన్లోకి వెళ్తాను. సరే, నేను ఈ కంపెనీలో ఇన్వెస్ట్మెంట్ చేస్తాను, ఈ కంపెనీ ఫ్యూచర్ బాగుంటుందని చెప్పి ఒక డెసిషన్లోకి నేను వచ్చాను. అది ఓలా అవనియండి లేకపోతే ఇంకెవరైనా అవనియండి. ఇదన్నా అయిన తర్వాత ఇప్పుడు స్ట్రాటజీ ఎలా ఉంటుంది, ఇక్కడ చాలా పాయింట్లు మళ్ళీ వస్తాయి. ఏంటి, ఇప్పుడు ఈ కంపెనీలో నేను లంసమ్ అంటే భారీ మొత్తంలో ఒకే మొత్తంలో ఇన్వెస్ట్మెంట్ చేయాలా, లేదా ఎస్ఐపి కొద్దిగా అక్యుములేట్ చేస్తూ పోవాలా అనేది ఒక పాయింట్. నా యొక్క మొత్తం పోర్ట్ఫోలియోలో ఈ కంపెనీలో నేను ఎంతవరకు వెయిటేజ్ లేదా మినిమం ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే అది ఓవరాల్గా పోర్ట్ఫోలియోకి బాగుంటుంది, నాకు ఎక్కువ రిటర్న్ ఇస్తుంది అని చెప్పి అంచనా వేయడం స్ట్రాటజీ అనమాట. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. చాలామంది మొదట అన్నీ చేస్తారు, ఈ స్ట్రాటజీ దగ్గరికి వచ్చి ఫెయిల్ అయిపోతారు. ఎందుకు ఫెయిల్ అవుతారంటే ఇప్పుడు చాలా మంచి స్టాక్స్ ఉంటాయి, అయినా కూడా వీళ్ళు ఏం చేస్తారంటే అన్నీ బాగా చేసి తక్కువ మొత్తంలో ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. ఈవెన్ వాళ్ళ పోర్ట్ఫోలియో ₹1,00,00,000 ఉందనుకోండి, వాళ్ళు 50,000 ₹1,00,000 మాత్రమే ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. ఆ కంపెనీ 5 times 10 times రిటర్న్స్ ఇచ్చిన తర్వాత కొద్దిగా ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ చేస్తుంటే బాగున్నాయేమో అని అనిపిస్తుంది. ఓవరాల్గా పోర్ట్ఫోలియోలో మిగతావన్నీ ఫెయిల్ అయితే ఇది ఇచ్చిన రిటర్న్స్ కూడా పెద్ద హెల్ప్ చేయదు. అది ఒక రకమైన ప్రాబ్లం. మరో రకమైన ప్రాబ్లం, ఈ స్ట్రాటజీస్ ఇవన్నీ కూడా కొన్నిసార్లు రాంగ్ వేలో కూడా ఉండొచ్చు. ఇప్పుడు కొన్ని కంపెనీస్ ఉంటాయి, అందులో మనం రాంగ్ ఎగ్జంప్షన్ చేసి ఆ కంపెనీస్ పెరిగిపోతాయని చెప్పి ఆశతో ఇన్వెస్ట్మెంట్ చేస్తాం. అందులో బెస్ట్ ఎగ్జాంపుల్ ఓలా, తర్వాత ఎస్ బ్యాంక్, తర్వాత కొన్ని పెన్నీ స్టాక్స్. ఇవన్నీ ఎక్కడికో వెళ్ళిపోతాయని చెప్పి చాలామంది భారీ మొత్తంలో ఇన్వెస్ట్మెంట్ చేశారు. 5 లక్షలు, 10 లక్షలు, 15 లక్షలు ఇలా ఇన్వెస్ట్మెంట్ చేశారు. అది వాళ్ళ పోర్ట్ఫోలియోలో 20-30% అమౌంట్ అనమాట. కానీ అనుకోకుండా ఈ కంపెనీస్ అన్నీ కూడా
డౌన్వర్డ్ మూవ్ అయిపోయి డౌన్వర్డ్ పడిపోవడం వల్ల వీళ్ళ యొక్క వాల్యూ 70% అండ్ కొన్నిసార్లు చూస్తే 5 years అయినా కూడా ఎటువంటి గ్రోత్ రాని కంపెనీలో ఇన్వెస్ట్మెంట్ చేశారు. అంటే వీళ్ళ పోర్ట్ఫోలియో ₹1,00,00,000 ఉంటే 30 లక్షలు 40 లక్షల రూపాయలు ఇలాంటి కంపెనీస్లో ఇన్వెస్ట్మెంట్ చేయడం వల్ల గత 5 సంవత్సరాల్లో వాళ్ళకి ఎటువంటి రిటర్న్ రాలేదు. నేను లైవ్లో చెప్తా ఉన్నాను అండ్ రియల్ టైమ్ డేటా బేస్డ్గా చెప్తున్నాను. నాకు తెలిసి చాలామంది ఇలాంటి తప్పులు చేస్తూనే ఉన్నారు. మీరు స్టాక్ మార్కెట్లో ఇవన్నీ అర్థం చేసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మీరు ఒక కంపెనీని సెలెక్ట్ చేయడంలో ఎంత ఇంపార్టెన్స్ ప్లే చేస్తారో ఆ స్ట్రాటజీ ప్లే చేయడం కూడా అంతే ఇంపార్టెంట్. కొన్నిసార్లు ట్రెండ్ రివర్సల్ అయిపోతుంది, కొన్నిసార్లు ఆ కంపెనీ తన వాల్యూని కోల్పోతుంది. అప్పుడు ఎగ్జిట్ కాల్ తీసుకోవాలి. ఆ ఇండస్ట్రీ నెగిటివ్లోకి వెళ్తుంది, ఎగ్జిట్ కాల్ తీసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ప్రాజ్ ఇండస్ట్రీ, తర్వాత డ్రోన్ సంబంధించిన చాలా కంపెనీస్ 2023లో ఒక ర్యాలీ అయ్యేవి. ఆ తర్వాత చూస్తే అక్కడి నుంచి పడిపోవడం మొదలుపెట్టాయి. అలాగనే టెక్స్టైల్ రిలేటెడ్ స్టాక్స్లో మనం కరెక్షన్స్ చూస్తూ ఉన్నాం. సో ప్రాబ్లమ్స్ కొన్నిసార్లు కంపెనీ వైజ్ ఉంటుంది, ఇండస్ట్రీ వైజ్ ఉంటుంది, కొన్నిసార్లు బయట నుంచి కూడా ఉంటుంది. పోర్ట్ఫోలియోలో కొన్నిసార్లు ప్రాబ్లమ్స్ వస్తాయి. పోర్ట్ఫోలియోలో ప్రాబ్లం రాదు అని నేను అనట్లేదు, కానీ చాలా వరకు ఇలాంటి కంపెనీ సైడ్ మిస్టేక్స్ని మనం ఎలిమినేట్ చేసేస్తాం. అవుట్ సైడ్ నుంచి ఏదైతే కొన్ని గ్లోబల్ ప్రెసెస్ వల్ల, గ్లోబల్ ప్రాబ్లమ్స్ వల్ల కొన్నిసార్లు వస్తాయి. ఇప్పుడు వార్ వచ్చింది, మొత్తం పోర్ట్ఫోలియో పడిపోతుంది. సో అది వార్ ప్రాబ్లం. అంతేగాని వార్ లేకుండా అన్నీ బాగున్నా కూడా మన షేర్స్ పెరగట్లేదు అంటే అది కంపెనీ ప్రాబ్లం. ఇప్పుడు టీవీఎస్ మోటార్స్కి ఓలాకి కంపేర్ చేసుకుంటే టీవీఎస్ మోటార్స్ బాగుంది, ఓలా పెర్ఫార్మెన్స్ బాగోలేదు. అక్కడ ప్రాబ్లం ఈవీ కాదు, మార్కెట్ కాదు, అక్కడ ప్రాబ్లం ఓలా కంపెనీలో. సో పిఎంఎస్ లేదా అడ్వైజర్లో మేము చేసేది ఏంటంటే కంపెనీ సైడ్ ఉన్న ప్రాబ్లమ్స్ని చాలా వరకు రెక్టిఫై చేసుకుంటాం, లేదంటే మినిమైజ్ చేసుకుంటాం, లేదా ఒకవేళ అది నెగిటివ్లోకి వెళ్తాదంటే ఎగ్జిట్ తీసుకుంటాం. ఈ ప్రాసెస్ ఇండివిజువల్గా చేసేటప్పుడు చాలామందికి డిస్టర్బెన్స్ ఉంటుంది. మొదట్లో చాలామంది స్టాక్ మార్కెట్ అంటే ప్రాఫిట్స్ అని ఈజీగా అర్థం చేసుకుంటామని చెప్పి డైరెక్ట్గా స్టాక్ మార్కెట్లోకి వస్తారు. కానీ ఈ ప్రాసెస్ అనేది కంటిన్యూ అనమాట. మొదట చెప్పింది ఒకవైపు, స్ట్రాటజీస్ తెలిసిన తర్వాత చాలామంది చేయవలసిన రెగ్యులర్ ప్రాసెస్ రెగ్యులర్గా మానిటరింగ్ కూడా చేసుకోవాలి. నేను మొదట చెప్పింది స్టాక్ సెలెక్షన్ వరకు, మానిటరింగ్ అనేది స్టాక్లో మనం కంటిన్యూగా ఉండాలా ఉండకూడదా అని చెప్పి చెప్తుంది. మానిటరింగ్ ఎప్పుడైతే మనం ఆపేస్తామో స్టాక్స్లో మనం తప్పుడు నిర్ణయాలు తీసుకునే అవకాశము లేదా ఎగ్జిట్ తీసుకునే అవకాశాలు ఉండవు. చాలామంది ఇక్కడ తప్పు చేస్తూ ఉంటారు. సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ చాలా వరకు మీకు మార్కెట్లో ఎవరు కూడా చెప్పరు. ఈ బేసిక్స్ మీరు అర్థం చేసుకోండి. సో దట్ మీరు ఇండివిజువల్గా డెసిషన్ తీసుకున్నా లేదా మ్యూచువల్ ఫండ్లో లేకపోతే పిఎంఎస్లో మీరు ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నప్పుడు మీకు ఇది అర్థం కావాలి. ఒక డెసిషన్ తీసుకోవడం అంత ఈజీ కాదు. డెసిషన్స్ కోసం ఇంత ప్రాసెస్ ఉంటుంది. ఇదంతా అరగంటలో నేను చెప్పినా కూడా యాక్చువల్గా ఈ డేటా ఫిల్టరేషన్కి కొన్ని నెలల టైం కూడా పడుతూ ఉంటుంది. ఇది కొన్ని మ్యూచువల్ ఫండ్స్ కానీ కొన్ని పిఎంఎస్లు కానీ కేవలం రీసెర్చ్ డేటాకి కొన్ని నెలలు టైం స్పెండ్ చేస్తూ ఉంటుంది. నేను త్వరలో ఇంకొక వీడియో చేయబోతా ఉన్నాను. ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్స్, ఫండ్ మేనేజర్స్ స్టాక్స్ని ఎలా సెలెక్ట్ చేస్తారు అన్నదానికి ఇంకొక ప్రాసెస్ ఉంటుంది. దాన్ని కూడా నేను నా తదుపరి వీడియోలో మీకు తెలియజేయడానికి ప్రయత్నం చేస్తాను. థ్యాంక్ యూ.